ఉంది. అక్కకి కొంచెం నీళ్ళు ఇవ్వండి అన్న. నాశనం చేశారా? నా లవ్వుని కుక్కలు చెప్పిన విస్తర చేశారా? చాలా బాధగా ఉంది. అక్కకి కొంచెం నీళ్ళు ఇవ్వండి అన్న. నీళ్ళ చేస్తాలే. కొంచెం నీళ్ళు ఇవ్వండి అన్న. కోకిల వదిన నీళ్ళు అడుగుతుంది బ్రో. ఇవ్వడానికి వాడేవాడు నీళ్ళు నాకేమనరా? నేను వెళ్ళి చూస్తాను రా. బ్రో. ఇవ్వడానికి వాడేవాడు బ్రో. బ్రో బ్రో ప్లీజ్ బ్రో. సిన్సియర్ లవ్ బ్రో. లవ్కి మర్యాద లేదు. అతనికి నీళ్ళు ఇచ్చి పంపండి ప్లీజ్ బ్రో. బ్రో 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 రేయ్, నువ్వు కోకిల మీద చేయేసావు. కాళ్ళు చేతులు నరికి పారేస్తాను. బిల్లి అక్క 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 పాపం అక్క అక్క రక్తం రక్తం అక్క అక్క చాలా బాధపడుతుంది. అక్కకి నీళ్లు కావాలి అక్క అక్క పాపం బ్రో మళ్ళీ వాళ్ళ పాపం బ్రో. ఒక్కొక్కడిగా చెరి చేస్తున్నాడు బ్రో. నాకు విషయం తెలుసురా. నా కళ్ళ ముందు చొక్కా ఇప్పేసుకుని వెళ్తున్నాడు రా. కోకిల మానాన్ని కాపాడి సునాదా. మళ్ళీ తలుపు తెచ్చుకుంటేంటి బ్రో? ఏం జరుగుతుంది బ్రో? మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. ఏయ్, ఏంది ఊరికి నీళ్లు అడుగుతున్నావు? లోపల ఏమైనా సలివింద్రం పెట్టారా ఏంది? నువ్వు నీళ్లు అడుగుతున్న కొద్దీ ఒక్కొక్కడు లోపలికి వస్తున్నాడు. హలో బ్రో బ్రో. రేయ్, లోపలికి వదలట్రా. మూలను కూర్చుంటాను. ఏంది మళ్ళీ వస్తుంది? రేయ్, నన్ను షూట్ చేసినా పర్లేదురా. నేను పైకి వెళ్తాను రా. ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? వదిన్ని దారుణ పరిస్థితుల్లో చూస్తావా, లేక వదిన చుట్టూ అండర్ వేర్లతో కూర్చున్నారే ఆ ఎదవులను చూస్తావా? రే, ఇదంతా చూసే బదులు గొంతు కోసుకొని చచ్చిపోవాలనుందిరా. బ్రో వాళ్ళు రేప్ చేసింది నీ లవర్నే బ్రో, నీ లవ్వుని కాదు. లవ్వునెవరు రేప్ చెయ్యలేరు. అది నువ్వు ప్రూవ్ చేసుకో బ్రో. కరెక్ట్, తప్పకుండా ప్రూవ్ చేస్తాను బ్రో. బ్రో ఇప్పటిక తనకు నువ్వే దిక్కు. నువ్వే తనకు కొత్త జీవితం ఇవ్వాలి. నీ ప్రేమను మాత్రమే మనసులో ఉంచుకో. ఇంకా దీని గురించి ఆలోచించకు బ్రో. నీ ప్రేమ పవిత్రమైంది బ్రో. నువ్వు పవిత్ర ప్రేమికుడివి బ్రో. కోకిల, మన లవ్కి ఇదొక మాయన మచ్చ లాంటిది. నువ్వేది మనసులో ఉంచుకోకు, నేను ఉంచుకోను. ఏవో 4 పిచ్చి కుక్కలు కరిచాయనుకో, జీవితం అంతా నేను ఇదే చెప్తుంటాను. నిన్నెప్పుడు దీని గురించి అసలు అడగను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నీకు జీవితాన్ని ఇస్తాను. నిన్ను కళ్ళలో పెట్టి చూసుకుంటాను. దీనికి నా కులదేవత పోలేరమ్మే సాక్షి. అమ్మా, ఆ నలుగురితో ఎన్ని వేసేద్దామో దరిద్రం వెళ్ళిపోతుంది. ఎవరిని లేపెత్తారు బ్రో? వాళ్ళ కుటుంబం అంతా కలిసి కూడీలు చేసొచ్చారు బ్రో. కూడీలు వచ్చిందా? అవును బ్రో, అందరినీ కూడీలు చేశారు బ్రో. వాళ్ళ చేతులు నిండా రక్తం. నీ లవ్ ఎంత స్వచ్ఛం. మన ప్రేమ దేవతలిద్దరూ రక్త చరిత్ర సృష్టించారు బ్రో. సార్, ఆ బండి సార్. ఇంతవరకు ఎన్నో కేసులు పట్టుకున్నా ఎప్పుడూ గొప్పగా అనిపించలేదు. కానీ ఈరోజు గొప్పగా అనిపించింది. అందుకు కారణం నిన్ను నీ కుటుంబాన్ని పట్టుకోవడమే. మిలిటరీ వచ్చినా పట్టుకునేవారు కాదు. ఎవరడిగినా ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. సార్, ఇప్పుడు మీరు సరైన మనుషుల్ని పట్టుకోలేదు. అమాయకులైన మమ్మల్ని పట్టుకున్నారు. అయినా ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది సార్. దాని గురించి నువ్వేం దిగులు పడకు. నిన్ను పట్టుకున్నాను కదా, ఇకపై ఒక్కొక్కరిని పట్టుకుంటాను. కష్టం సార్. అంతకన్నా ముందే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, లేదా ట్రాన్స్ఫర్ చేయిస్తారు. నేను హెల్ప్ చేస్తే ఇవి రెండు జరగకుండా పని జరిగిపోతుంది సార్. నన్ను నా కుటుంబాన్ని వదిలేస్తానండి, నేను హెల్ప్ చేస్తాను. వదిలేస్తానంటే బాంబేలో ఉన్న ముఖ్యమైన వ్యక్తిని, 90 కిలోల డ్రగ్స్ ని 2 మీకు అప్పగిస్తాను సార్.
నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసావనుకో, నిన్ను నీ కుటుంబాన్ని వదిలేస్తాను. నోటితో చెప్తే సరిపోతుందా, లేక ఒట్టేసి చెప్పంటావా? మాట చాలు సార్. మురళి, నేను నీకు అడ్రస్ పంపించాను. అక్కడ 90 కిలోల పౌడర్ ఉంది. ఆ మొత్తాన్ని తీసుకువెళ్లి అన్నపూర్ణ మెస్ లో పెట్టి మనోడిని ఒకటి భద్రంగా చూసుకోమను. ఈ విషయం ఇంకెవరికి తెలియకూడదు. ఓకే? రండి సార్. ఏంటి సార్ ఫస్ట్ టైం? ఏంటి వెంకట్, ఈ రోజైనా పోలీసులా పనిచేస్తావా? హలో, ఆ పిల్ల కుటుంబంతో సహా ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. మీరు ఎంతసేపట్లో వస్తున్నారు? ఇంకో గంటలో అక్కడ ఉంటాను. ఆ పిల్ల ఎక్కడికి పోకుండా చూసుకో. హలో శేఖర్, నాకు హెల్ప్ కావాలి. చెప్పుకోకలా ఏం చేయాలి? నేను చెప్పబోయే చోట కొంత డబ్బుంది. ఏమనుకోకపోతే నాకు తెచ్చివ్వగలవా? ఏడుందో చెప్పు. ఆ డబ్బు ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్ లో ఉంది. సరిగ్గా విను, బ్రౌన్ కలర్ బ్యాగ్. కరెక్ట్ గా తీసుకొచ్చి ఇచ్చేయ్. తెచ్చిచ్చాక నన్ను వదిలేయాలా? అలాగే. ఆ. అయ్యో, నెమ్మదిగా పనిచేయలేరా? జాగ్రత్త. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళి అలవాట్లేదా? సరే, అది చెప్పక్కర్లేదు. కనీసం నా సరుకు ఎక్కడుందో చెప్పాలిగా. చెప్తే మీ నలుగురిని ప్రాణాలతో వదిలేస్తా. ఆ మాట అంటే నమ్ముతావా ఏంటి? కానీ తప్పకుండా వదిలేస్తా. అమ్మా, టైం అయిందమ్మా. ఇప్పుడు బయలుదేరితేనే రేపు ఉదయం టైంకి రీచ్ అవ్వగలుగుతాం. బయటికి వెళ్ళరా తాకిన కొడక. సరుకెక్కడా? సార్, చాలా థ్యాంక్స్ సార్. ఇక బయలుదేరుతాం. ఎక్కడికి బయలుదేరారు? తప్పు చేశారు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలని చట్టం చెప్తోంది. అదే నేను చెప్తున్నాను. సార్, ఆయన్ని పట్టేస్తే మమ్మల్ని వదిలేస్తానని చెప్పారు. అబద్ధం చెప్పా. ఏంటి సార్ మార్చి మార్చి మాట్లాడుతున్నారేంటి సార్? సార్ ప్లీజ్ సార్, భయపెట్టకండి సార్, ప్లీజ్ సార్. 90 కిలోల కొకైన్ తో పాటు క్రిమినల్స్ ను కూడా పట్టుకున్నాను. ఎంత త్వరగా రాగలిగితే అంత త్వరగా రండి. ప్లీజ్ సార్, మీరు చేసేది తప్పు సార్. ఈ పని మేము డబ్బు కోసం చేసే వాళ్ళ కనిపిస్తున్నావా? మరి దేశం కోసం సంఘసేవ చేస్తున్నావా ఏంటి? న్యాయంగా చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ షూట్ చేసి పారేయాల్సింది. ఏదో వీడిని పట్టించారు కదా అని మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నాను. సార్, ఒక ఐడియా సార్. ఏంటో చెప్పు. నేను నా భార్య తప్పొప్పుకుని సరెండర్ అయిపోతాం సార్. దయచేసి నా బిడ్డల్ని వదిలేయండి సార్, ప్లీజ్. ఏంటి నువ్వా? కోర్టుకు వెళ్లేలోపు నీ భార్య చచ్చిపోతుంది. తర్వాత వాయిదాలోపు నువ్వు చచ్చిపోతావు. అప్పుడు ఇక కోర్టు చుట్టూ నేను పిచ్చోళ్ళ తిరుగుతూ ఉండాలి. నువ్వు నీ బోడికుండు. పార్కులో పల్లీలు అమ్ముకునే వాళ్ళలా ఉంటూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? సార్, అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియక తప్పు చేశాను. మమ్మల్ని వదిలేండి ప్లీజ్ సార్. ఒక తప్పు చేసినప్పుడే ఖండించకపోతే ఇలా తప్పులు చేస్తూనే ఉంటారు. సార్ నేను చెప్తాను సార్. ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇవ్వు. నువ్వు ఉండమ్మా. నేను చెప్తాను, నేను మాట్లాడతాను కదా. నేను చెప్తాను సార్. ఉండండి సార్, ఫైల్ తీసుకొస్తున్నాను. సార్, ఈ ఫైల్ చూడండి సార్. నన్ను కాపాడాలంటే నన్ను కాపాడాలంటే 15 లక్షలు ఖర్చు అవుతుంది సార్. అందుకే తను అలా చేసింది. నువ్వు ఉండమ్మా. నా బిడ్డకి నేనంటే ఎంతో ప్రేమ సార్. ఆ ప్రేమతోటి తను నన్ను కాపాడాలని ఇదంతా చేసింది. ఒట్టేసి చెప్తున్నాను సార్, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను సార్.
మమ్మల్ని వదిలేయండి సార్. ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్. మరో దారిలోకి ఇదంతా చేశాను సార్. మమ్మల్ని క్షమించండి సార్. ఏయ్, అడ్డమైన పనులు చేసి అమాయకుల్లో నటిస్తున్నారా? చావగొడతాను. కోకిల, నువ్వు అన్న మాటే నిజం. ఇతనికి నువ్వు చెప్పినట్టు చేస్తేనే కరెక్ట్. ఏం చేస్తావే? శోభా, ఉందా అంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నావమ్మా? ఏ టైంలో నేను ఎవరిని కలవాలమ్మా? ఏమండి, ఇక్కడ మీరేం చేస్తున్నారు? పక్కా టెంపో డ్రైవర్ లా ఉన్నారే. నీకిక్కడేం పనే? నేను చెప్పా కదా మసాజ్ చేయించుకోవడానికి వెళ్తాను. ఇదేమన్నా మసాజ్ పార్లరా? అక్కడికి వెళ్తే గంటన్నరలో రుద్ది పారేస్తున్నారు. ఇక్కడైతే నైట్ ఫుల్ రిలాక్సేషన్, ఫుల్ మసాజ్ చేస్తున్నారు. లోపలికి వచ్చే వాళ్లతో మేము 5 కలిసి ఇప్పటి వరకు సరుకు చేరేసేవాళ్ళమని చెప్తాను. మీరు అరెస్ట్ చేయాలంటే మమ్మల్ని 5 అరెస్ట్ చేయక తప్పదు. సారీ సార్. పాపం సార్. నేను, మీరు. సార్, ఇన్స్పెక్టర్ గురు సార్. ఐఎమ్ కృష్ణ. వీళ్ళ అక్యూజ్డ్? కాదు సార్, అక్యూజ్లు 3. 2 బయట ఉన్నారు, ఒకటి చచ్చాడు. ఏం జరిగింది? సార్, 90 కిలోల కొకేన్ పట్టుకున్నాను సార్. ఆ కోపంతో నా భార్యని వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపుతానని భయపెట్టాడు సార్. అందుకే షూట్ చేయాల్సి వచ్చింది. మొత్తం అంతా మీరే చేసేసుకుంటారు, ఆ తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, అంతేనా? సారీ సార్. సబ్స్టెన్స్ ఏది? అన్నపూర్ణ మెసేజ్ పెట్టాను సార్. చెక్ చేయండి. మీరంతా బయలుదేరండి, మీకు టైం అవుతుంది. సారీ. సరే సరే. ఇదిగో అమ్మా, బ్యాగ్ లో పెట్టు. ఆ ఫోటోలన్నీ తీయమని చెప్పాను కదా, ఇంకా తీయలేదేంటి? త్వరగా తీయండి, బయలుదేరాలి. త్వరగా త్వరగా కానివ్వండి. సారీ సార్, కావాలని ఈ పని చేయలేదు. దొంగల్ని పట్టుకుంటున్నారంటే మీరు కూడా పెద్ద దొంగ అయి ఉంటారు. అందుకే సార్ నేను మిమ్మల్ని నమ్మలేదు. నాన్న, పోయినసారి ఇచ్చిన సరుక్కి అతను ఇంకా డబ్బు ఇవ్వలేదు తెలుసుగా. వాడు ఇలా చేస్తూ పోతే కథ వేరేలా ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందిగా. పాత బ్యాలెన్స్ ప్లస్ దీనికి 2 కలిపి తీసుకురండి. అక్కడ వాళ్ళతో తెలివిగా మాట్లాడు. బొమ్మలా నిలబడితే ఇలాంటి బిజినెస్ లో మనం చేయలేం. అర్థమైందా? ఇదిగో తీసుకెళ్ళు. సరుకు కొనుక్కోగానే సరిపోదు, క్యాష్ కరెక్ట్ గా ఇచ్చేయాలి. అర్థమైందా? ముగ్గు పిండేగా అమ్ముతున్నావు, ఏదో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? ఎంత ఇవ్వాలండి నీకు? పాత బ్యాలెన్స్ 420, ఈ సరుకు 420. 840. అలా చెప్పు. ఇదిగో పట్టుకో. ట్రే భద్రం. అబ్బో, పెద్ద బంగారం ట్రే కదా. పాత ట్రే ఇది. ఇదిగో ఇస్తున్నా. వదిలేస్తే దీన్ని కూడా కొట్టేసేలా ఉన్నావే. అమ్మా, కరెక్ట్ గా 840 ఉందా? కరెక్ట్ గా ఉన్నాయేమో లెక్క చూసుకో. హలో అమ్మా, ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాం, గుర్తుందిగా? శోభ నెటు వెళ్ళొద్దని చెప్పు. నేను కరెక్ట్ గా 5 గంటలకంతా వచ్చేస్తాను. నీకేమైనా కావాలా? పాల ప్యాకెట్, 1/2 కిలో కాఫీ పొడి తీసుకురా. సరే, ఓకే, బాయ్.